ఏం చావంతి అమ్మ పిలుస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మయ్యా, ఇప్పటికి నాకు ప్రాణాలు వచ్చాయి. నువ్వు తప్పిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డాను. నాన్న ఇక్కడికి వచ్చారే, మీకేదైనా అపాయం కలిగితే? నిన్ను చూడడానికి అపాయాలు అడ్డొస్తాయమ్మా. ఈ రాజభవనంలో ఎవ్వరికీ తెలియని రహస్య మార్గాలన్నీ నాకు తెలుసు. అమ్మా, మీ అమ్మ నీతో చాలా చనువుగాను ప్రేమగాను ఉన్నదని రాశాను. నువ్వెవరో గ్రహించిందా? లేదు నాన్న, ఆమె చూపించే ప్రేమ చూస్తుంటే నన్ను ఆనవాల పట్టిందా అన్నంత అనుమానం కలుగుతుంది. అదేనమ్మా రక్త సంబంధంలో ఉన్న మహిమ. దేన్నైనా దాచగలం గాని ప్రకృతి శక్తిని దాచగలమా? నాన్న, అమ్మ ఎంత మంచి స్వభావం కలదో తెలుసా? మిమ్మల్ని తలుచుకుని, మీకు కలిగిన ఆపదను తలుచుకుని ఆమె దుఃఖపడిన రోజే లేదు. ఏం నాన్న? అటువంటి ఉత్తమ స్త్రీ ఇన్ని కష్టాల పాలు కావడానికి కారణం నేనే కదమ్మా. విచారించకండి నాన్న, నేరస్తుని ఎలాగైనా పట్టుకోవచ్చనే ధైర్యం నాకు కలుగుతుంది. ఎంత ధైర్యం చెప్పావు తల్లి, ఎంత ధైర్యం చెప్పావు. నాన్న, వెంకటప్పయ్య సామాన్యుడనేగా మీరు చెప్పారు. వాడిప్పుడు ఒక సామంతరాజులాగా ఉన్నాడు. రాజుని కీలుబొమ్మలాగా అడుస్తున్నాడు నాన్న. అలాగా? వాడికి ఇంత అధికారం ఎలా వచ్చింది? సరే, వాడిని ఒక కంట కనిపెట్టుండాలి. అవును నాన్న, నేను కూడా వాడిని రోజు కనిపెడుతూనే ఉన్నాను. అమ్మా, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సమ్మా. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళిరానా? అమ్మా, రేపు శుక్రవారం ఆ పక్కన నువ్వు కొండ కింద నీ కోసం కాచుకుంటాను. వెళ్ళిరానమ్మా. విమలా, అమ్మా, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. చావంతి, చంద్రిక ఎవరైనా నీతో ఉన్నారా? ఎవరూ లేరే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏమ్మా అలా అడిగారు? నువ్వు ఇక్కడ ఎవరితోనో మాట్లాడినట్టు మాణిక్యంబ చెప్పింది. ఒకవేళ అబద్ధం చెప్పిందో ఏమో. అమ్మా, ఏమిటమ్మా? మాణిక్యంబ చెప్పింది అబద్ధం కాదమ్మా. ఏమిటి అబద్ధం కాదా? అయితే నువ్వు నిన్న రాత్రి ఒక మగవాడితో మాట్లాడే సంగతి నిజమేనా? అవునమ్మా. ఎవరమ్మా అతను? ఏమిటలా చంపుతున్నావు? నాతో చెప్పకూడదా? అమ్మా, మీకు చెప్పవలసింది ఏదైనా ఉంటే ఇంతవరకు దాచేదాన్నేనా? కానీ ఇది మీకు చెప్పరాని సంగతి. దయచేసి నన్ను అడగండమ్మా. ఏ విచిత్రమైన పిల్లవమ్మా నువ్వు. ఒక మగవాడితో మాట్లాడిన సంగతి నిజమంటున్నావు, కానీ అదెవరో చెప్పకుండా దాస్తున్నావు. ఇది బాగుందా? నువ్వే ఆలోచించు. విజయుడికి కాబోయే భార్య. నీ రహస్యాలు నాతో చెప్పకుండా మరెవరితో చెప్తావమ్మా? అమ్మా, తల్లి ప్రేమంటే ఏమిటో ఎరుగని నన్ను తల్లిని మించిన ప్రేమతోనూ వాత్సల్యంతోనూ ఆదరిస్తున్నా మీ దగ్గరనే దాపరికం చెయ్యవలసి వచ్చినందుకు నా మనసు వికావికలైపోతూ ఉంది. ఏం చెయ్యను, మీ ప్రేమను కూడా పోగొట్టుకుంటానేమో. కానీ ఒక్క మాట, ఏ లోకంలో సమస్తం అయిన నా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను గౌరవ కుటుంబంలో పుట్టిందాన్ని. మీ గౌరవానికి కళంకం కలిగే విధంగా నేనెప్పుడూ ప్రవర్తించను. నా మాట నమ్మండమ్మా, నా మాట. విమల విషయం మాట్లాడదాం. ఊరుకోక, ఎప్పుడు వేళ కూడా నువ్వును. ఆమె తనకేదో అభ్యంతరం ఉన్నదని, అది తొలగిపోయే వరకు పెళ్లి మాట ఎత్తరాదని మొండిపట్టు పట్టింది. అక్క అక్క, నువ్వే ఆ మనసు మార్చగలవా? నిన్న రాత్రి నువ్వు కలుసుకున్నప్పుడు కూడా అలాగే అన్నదా? అబ్బే, నేను కలుసుకోలేదక్క. ఏమిటి కలుసుకోలేదా? ఏ అలా అడుగుతున్నావు? నిన్న రాత్రి విమల తన గదిలో ఎవరో ఒక మగవాడితో మాట్లాడినట్టు విన్నానని మాణిక్యాంబ అన్నదే. విమల ఎవరితోనో మాట్లాడటమా? అందులో అర్ధరాత్రి వేళ. మాణిక్యాంబ మనస్సులో ఏదో కుట్ర ఉన్నది. నరలేని దాన్ని నాలుగు చిల్చిపారా. తమ్ముడు తమ్ముడు ఆగు.
తొందరపడకు. విమల్ని ఇప్పుడే అడిగాను, ఆమె కూడా దాన్ని ఒప్పుకుంది. కానీ ఆ మనిషి ఎవరో చెప్పనన్నది. నేను నమ్మలేకపోతున్నానక్క. సింహళంలో ఉన్న ఆమె తండ్రి తప్ప ఆంధ్రదేశంలో ఆమెకు బంధువులు ఎవరూ లేరే. అటువంటి అప్పుడు అంత రహస్యంగా ఎవరితో మాట్లాడుంటుందబ్బా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజభవనంలోకి, అందులోనూ అతి కట్టుదిట్టమైన అంతఃపురంలోకి ఒక పరాయి మగవాడు ప్రవేశించడమే నాకు నమ్మడానికి వీలు కాకుండా ఉంది. అంత అయోమయంగా ఉందక్క. అయినా ఒక మాట చెప్తున్నాను, విమల మాలిన్యం లేని గుణవతి. సరే, అయినా ఆ విషయం మీద వెంటనే కనిపెట్టొస్తాను. ఏమిటిది? ఆనాడు ఉగ్రసింహుని గుహలో ఆడసింహంలా గర్జించిన నీవేనా ఇలా ఏడ్చేది? సరే, అసలు ఏం జరిగింది? ఏం చెప్పను. అమ్మగారి మనసు బాధ కలగడానికి నేను కారణమయ్యాను. ఏమిటి? అక్కయ్య గారి మనసుకు బాధ ఎందుకో? నిన్న రాత్రి నేను ఒకరిని ఒంటరిగా కలుసుకోవాల్సి వచ్చింది. అంతే కదా. ఎవరిని కలుసుకుంటా? యువరాజా, ఈ ప్రశ్నకే అమ్మగారికి జవాబు చెప్పలేక కుమిలిపోతున్నాను. క్షమించు విమల, ఈ ప్రశ్న అడిగింది నీ మనస్సు బాధ పెట్టాలని కాదు. నిజం తెలిస్తే నీకు కావలసిన సహాయం చేయటానికి అడిగాను. నాతోనైనా చెప్పకూడదా? చెప్పగలిగితే అమ్మతో అప్పుడే చెప్పేదాన్ని. ఏ ప్రతిబంధకం మన వివాహానికి అభ్యంతరమైందో అదే ఇప్పుడు నా నోరు కట్టివేస్తూ ఉంది. నన్ను నమ్మండి యువరాజా. విమల, నిన్నే నమ్మకపోతే ఈ ప్రపంచంలో నమ్మకం అనే మాటకు విలువే లేకుండా పోతుంది. నీ జీవితానికి సంబంధించిన రహస్యం ఏదో దాపరికాన్ని కోరుతూ ఉన్నట్టుంది. నీ ఆలోచనకు విరుద్ధంగా అది తెలుసుకోవటానికి యత్నించాను. నీకు నా సాయం ఎప్పుడు కావలసినా చేయటానికి మాత్రం సిద్ధంగా ఉంటాను. యువరాజా, నేను వెళ్ళిరానా?
పని చేశావు. నేనే సమయానికి రాకపోతే ఎందుకు ఇలా వచ్చావు? వెంకటప్పయ్య నక్కి నక్కి వస్తుంటే నేను వెనకే వచ్చేసాను. మంచి పనే. పద పద.